హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ నోరూరించి వేడి వేడి రాగి సంగటి, అలాగే గుమగుమలాడే చికెన్ కర్రీ ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీలో 3 స్పూన్ల నూనె వేసి వేడెక్కాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 2 టమోటా ముక్కలు సన్నగా తరిగి మెత్తగా ఉడికించుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గాక దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా బాగా వేగాక శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కలు వేసి మసాలా బాగా పట్టేలా ఒక 5 నిమిషాలు వేయించాలి. చికెన్ ముక్కలు సగానికి పైగా ఉడికాక 1 గ్లాసున్నర నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ మెత్తగా ఉడికే వరకు చిన్న మంటపై ఉంచండి. చికెన్ ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలపండి. చివరగా గుప్పెడు కొత్తిమీర చల్లుకొని దించేస్తే గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు రాగి సంగటి కోసం 1 కప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసి 2-3 సార్లు బాగా కడగాలి. ఇందులో 4 కప్పుల నీళ్లు, 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. విజిల్ ఆవిరిపోయాక మూత తీసి అన్నాన్ని కాస్త మెదుపుకొని దానిపైన 1/2 కప్పు రాగి పిండిని వేయండి. ఇక్కడ పిండిని కలపకుండా మూత పైన ఊరికే అలా పెట్టి సిమ్లో 3 నిమిషాలు ఆవిరిపైన ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఉండలు లేకుండా బాగా తిప్పుతూ కలపాలి. చేతికి కొద్దిగా నీళ్లు తడుపుకొని వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చుట్టుకోవాలి. చూసారుగా, వేడి వేడి రాగి సంగటి పైన ఈ ఘాటైన చికెన్ కర్రీ వేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.